ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ అభిప్రాయంగా ఎవరు గెలుస్తారంటారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ వస్తున్నా కొద్ది పని బాగా అవుతుంది. కాంగ్రెస్ అని ఇప్పుడు చూస్తున్నాం, కాంగ్రెస్ పతి. ఓకే అండి, రీసెంట్ గానీ మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ వైఫ్ ఒక స్టేజ్ మీద ఆయన గుర్తు తెచ్చుకుని ఏడిస్తే కేవలం రాజకీయ సింపతి కోసమే సునీత గారు కంటతడి పెట్టుకుంటున్నారని కొద్దిమంది మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఒక వ్యక్తిగా మీరు ఎలా చూస్తారు? ఇంతకుముందు ఇక్కడ టీడీపీ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మాగంటి గోపీనాథ్ గారు టీడీపీలో ఉన్నారు. టీడీపీలో నుంచి ఇందులోకి వచ్చారు ఆయన, ఇందులో బీఆర్ఎస్లకు. అప్పుడు వచ్చిన వాళ్ళు కొంచెం అంత వర్క్ జరిగింది. జూబ్లీ ఏరియా, కృష్ణనగర్, బి బ్లాక్, సి బ్లాక్ కానీ అంతమంది రెండు పార్టీలు ఏం చేసింది లేదు ఇక్కడ. టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ అంతే. కానీ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళ వైఫ్ ఏడవడం మీద పలువురు మంత్రులు కూడా ఇప్పుడు ఆయన ఉన్నాడు ఎవరు సింపతి కోసం, ఓటు కోసం ఇప్పుడు ఏడుస్తుందని పక్కన పెడితే, ఇప్పుడు పీజీఆర్ కొడుకున్నాడు. ఆయన పోయాక ఆయన ఏడ్చాడా? సింపతిని గెలిచాడు. కానీ ఆయనకి ఏం రాజకీయ అనుభవం లేదు, లాస్ట్ దిగిపోయాడు. ఇది కూడా అంతే. ఒకసారి ఆయన ఎమ్మెల్యే అవుతుండొచ్చు, తర్వాత ఆమె నవీన్ యాదవ్ గారి కోసం ఏం చెప్తారు? నవీన్ యాదవ్ గారి నవీన్ యాదవ్ గురించి మనకు తెలియదండి పెద్ద. ఆయన మంచి పని చేసాడు కాబట్టి వాళ్ళ వైపు కాబట్టి కొంచెం ఆయన సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే జూబ్లీస్ డెవలప్ అవుతుంది.